నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో సకాలంలో వర్షాలు కురవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఋష్యశృంగారాధాన సాహిత పట్టాభిషేకపూర్వక వరుణ హోమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎర్ర ప్రియాంకతో పాటు పాలక మండలి సభ్యులు, మార్కెట్ అధికారులు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. Sino? రైతులు ఎంతో బాధపడుతున్నారు. వర్షాలు లేవు అని, ఎల్లినో ప్రభావం వల్ల మరి ఏ పంటలు వేయాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ఆలోచన వారికి వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాను. మన దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా మన రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అని అంటే వర్షం రావాలి. కాబట్టి రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. రైతు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాము. రైతు చిరునవ్వే మార్కెట్ కూడా కలకలలాడుతుంది. కాబట్టి ఈ యాగం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, మంచి పంటలు పండించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వర్ణయాగం చేయడం జరుగుతున్నది. ఏదైతే ఎలినో ప్రభావంతో 2 నెలల నుంచి రైతులు కళ్ళల్లా వర్షం కోసం ఇట్లా దూదులు పెట్టుకొని ఎదురు చూస్తూనే ఉంటే అడపా పడుతున్నాయి. మేము చూసిన నా యొక్క అనుభవంలో కూడా మార్కెట్కి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఆ విధంగా రైతులు ఎంతో దుఃఖంతో ఉన్నారు. మరి వారు దుఃఖంతో ఉంటే ఎవరం కూడా సంతోషంగా ఉండలేని పరిస్థితులు ఉంటాయి. వారు బాగుంటేనే అందరూ వ్యాపారులు కానీ, కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ అందరూ కూడా రాష్ట్రంలో కూడా కానీ, దేశంలో కూడా కానీ సంతోషంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ కావున మరి ఎలినో ప్రభావం పోకుండా మరి అలాగే ఉండే ఇబ్బందులు ఏర్పడతాయనే దాంతో కొంతమంది ఆలోచనతోటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్ద ఎత్తున ఇవాళ వర్ణయాగం నిర్వహించడం జరుగుతుంది. రైతులకు అధిక వర్షాలు ఆ భగవంతుడు కలిగించాలని, వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఏదైతే శాస్త్రాలు ఎంత శాస్త్రవేత్తలు జరిగినా కానీ వర్షాన్ని కురిపించేది ప్రకృతి సహజసిద్ధంగా రావాల్సినది. అది వస్తేనే ఇవాళ భారతదేశం 80% ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టిగా వారిని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా చాలా మటుకు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం. ఆ ప్రతి ఒక్క కష్టం కూడా మాకు తెలుసు కాబట్టి
ఈరోజు ఆ భగవంతుని అన్ని వర్గాల నుంచి వెళ్ళి ప్రార్థించి వర్షాలు అధిక మొత్తంలో పడి మరి రైతాంగానికి సంతోషంగా ఉండడానికి కోసం ఈ లోక కళ్యాణార్థం కోసం ఈ యొక్క వన్నయాగం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.